సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరిగాయి. ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతాయని మనకు క్లారిటీ వచ్చింది. సో, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బావుంటుంది? అండ్ ఏ సెక్టార్స్‌లో, ఏ రంగంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే బావుంటుంది? సో ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ తాలూకా ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రంగాల మీద ఈక్వల్గా పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా బార్గెనింగ్ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్, అంటే వీళ్ళు మాల్స్కి వెళ్ళడానికి కావచ్చు, సూపర్ మార్కెట్స్కి వెళ్ళడానికి కావచ్చు, తర్వాత మంచి క్వాలిటీ ఫుట్వేర్ కానీ, క్వాలిటీ ఫుడ్ తినాలి, క్వాలిటీ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పేసి అని ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఎకోసిస్టంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అని మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ రంగంలో ఉండే వాళ్ళకి ఎవరైనా సరే టోటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పెక్ట్రమ్ మొత్తానికి ఒక రిటైర్మెంట్ అడ్వైజర్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు, ఒక ట్యాక్స్ ప్లానర్ కావచ్చు, లేదంటే ఒక ఎస్టేట్ ప్లానర్ కావచ్చు, ఒక రిటైర్మెంట్ ప్లానర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, పోర్ట్ఫోలియో మేనేజర్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ లోన్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆదాయం సిగ్నిఫికెంట్గా రాబోయేటువంటి 10 yearsలో పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రెండో కేటగిరీ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, అందులోకి ఇప్పుడు ఏంటంటే లోకలైజ్డ్ బ్రాండింగ్స్ అని చెప్పేసి అనేటువంటివి ఎక్కువ అవుతుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువర్ లాంటివి కావచ్చు, లేదంటే ఆ టైప్ ఆఫ్ రిలేటెడ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో లోకలైజ్డ్ బ్రాండ్స్కి కొంతవరకు డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి ఫార్మల్ ఎకానమీకి ఎవరైతే మారుతూ ఉంటారో, ప్రతిదీ కూడా బిల్ మెయింటైన్ చేయడం, జిఎస్టీ ఫైలింగ్ చేయడం ఎవరైతే ప్రాపర్గా చేస్తూ ఉంటారో వాళ్ళ తాలూకా బిజినెస్ స్కేల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత లగ్జరీ గుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనేటువంటిది క్లియర్ కట్గా లోకల్ ప్లేయర్గా ఉంటే కనుక ఎస్పెషలీ వాటికి కూడా డిమాండ్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. అండ్ సైమల్టేనియస్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు జ్యువెలరీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడైతే పెరుగుతుంటారో ఫస్ట్ ఫోకస్ జ్యువెలరీ మీద వస్తూ ఉంటుంది. సో లోకల్ ప్లేయర్స్లో మనంతట మన బ్రాండ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ యూ విల్ బి ఏబుల్ టు దట్. అండ్ రీసెంట్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఐపీఓస్లో చూసుకుంటే కనుక చాలా ఐపీఓస్లో ఏంటంటే జ్యువెలరీ కంపెనీస్ రావడం జరిగాయి. సెన్కో కావచ్చు, తర్వాత కళ్యాణ్ కావచ్చు, వైభవ్ జ్యువెలర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాగా చాలా ప్లేయర్స్ అనేటువంటివి ఐపీఓస్కి వచ్చి ఫండ్స్ అనేటువంటివి రేజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లీజర్ ట్రావెల్ అని చెప్పేసి అని ఏవైతే మనం చెప్తున్నామో చిన్న చిన్న ట్రావెల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ప్రాపర్ సర్వీసెస్ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, టూర్ ఆపరేటర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ తాలూకా బిజినెస్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ హోమ్ ఫుడ్స్ అనేటువంటివి, క్లౌడ్ కిచెన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లోకలైజ్డ్ బ్రాండ్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో ఒక ఇడ్లీ తాలూకా కంపెనీ ఏదో ఆల్మోస్ట్ 100 crore సేల్స్ అనేటువంటి చేయగలుగుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే స్ట్రాంగ్ ప్రెజెన్స్, స్ట్రాంగ్ క్వాలిటీ, స్ట్రాంగ్ సర్వీసెస్, బ్రాండ్ బిల్డ్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ గ్రో అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంటుంది, వాల్యూ ఎడిషన్ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రొఫెషన్ వైజ్ కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ Tier 2, Tier 3 కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, అంటే టాప్ అపోలో హాస్పిటల్స్ అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్న అంకుర లాంటి హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు కిమ్స్ అనేటువంటివి ఇప్పుడు ఎలా అయితే వీళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ కింద ఉన్నారు, అంటే రీజనల్ ప్లేయర్స్ కింద ఎలా అయితే ఉన్నారో వాళ్ళు ఎలాగో టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కింద మారుతూ ఉంటారు. అలాగే రీజనల్ ప్లేయర్స్, రీజనల్ హాస్పిటల్స్, రీజనల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టేట్ లెవెల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కింద గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటి, మెడికల్ రంగంలో గురించి మాట్లాడుకున్నాం, రిటైల్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ట్రావెల్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓవరాల్గా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ బిజినెస్ గ్రోత్ అనేటువంటిది సిగ్నిఫికెంట్గా రాబోయే 10 years వస్తుంది అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాం. అండ్ ఫైనల్ కన్క్లూషన్ కింద ఈ క్వశ్చన్లో కన్క్లూషన్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సిగ్నిఫికెంట్ వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే మూడే అసెట్ క్లాసెస్. ఒకటి బిజినెస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేటువంటిది, రెండోది రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేటువంటిది, మూడోది ప్రెషియస్ మెటల్స్. ఈ ప్రెషియస్ మెటల్స్లో గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, ఇంకా ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా. సో వెల్త్ క్రియేట్ అవ్వాలి, మనమే ఎంజాయ్ చేయాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఈ మూడిట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటేనే ఆబ్వియస్లీ దే విల్ బి ఏబుల్ టు గ్రో అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్.